కంప్లీట్ గా ఇలా కనిపిస్తుంది మనకి డిస్ప్లేలో. దీని అన్నట్టు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఈ బ్యాటరీకి ఉన్న బిఎల్ఎంఎస్ బోర్డు వల్ల మనకి బ్యాటరీ లైఫ్ కానీ రెడీ టు డిస్పాచ్ అన్నమాట. అంటే కస్టమర్ కి డెలివరీ ఇవ్వడానికి ఇక్కడ రెడీగా ఉందన్నమాట. ఇది వచ్చేసి టెస్టింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి, ఇంతకు ముందు ఏంటి కనెక్షన్స్ అన్ని కొంచెం జిగ్జాగ్ ఉండేవి. ఇప్పుడు దీంట్లో అలా కాదు, ఈచ్ అండ్ అంటే ప్రతి ఒక్క దానికి ఇదిగో ఇక్కడ ESC1 అంటే మోటార్ 1 అది కూడా యూపీ చార్జర్ కానీ అల్ట్రా 1080 చార్జెస్ కానీ ఇవి హియర్ విన్ 30,000 mAh బ్యాటరీస్. ఇది కూడా 14S లేటెస్ట్ వర్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి చంద్రగిరికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుని వచ్చాను. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. పార్ట్నర్ అయినటువంటి రానా గారు. సో నమస్తే అండి రానా గారు. సార్, యాక్చువల్ గా మన కంపెనీ నేమ్ ఏంటి? ఓకే, మన కంపెనీ నేమ్ వచ్చేసి హైపర్ పిక్సెల్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకే, ఇది మనకి చంద్రగిరిలో అన్నట్టుగా ప్లేస్ చేస్తున్నాం. కంపెనీలు అంటే అసలు ఏంటి బిజినెస్ ఆపర్చునిటీ? నాకు తెలిసి ఏంటంటే ఇది ఫార్మర్ కి ఏదో ఆపర్చునిటీ ఉందని చెప్పేసి చెప్పినట్టు. సో ఇప్పుడు మనకేంటి అనేసి అంటే డ్రోన్స్ అన్నట్టుగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మార్కెట్ లో ఉన్న డ్రోన్స్ కి మన దగ్గర ఉన్న డ్రోన్స్ కి ఏంటంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. కంప్లీట్ ఇది ఒక డీజే మోడల్ అన్నట్టుగా ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో మన దగ్గర ఒక 2 మోడల్స్ అన్నట్టుగా ప్రెసెంట్ ఈ రోజు మాట్లాడుకునేది ఒక 2 మోడల్స్ గురించి అన్నట్టు చూపిస్తున్నాం. ఒకటి వచ్చేసి ఇది హైపర్ 15Q, ఇంకోటి వచ్చేసి 30Q. ఫస్ట్ అయితే దీని గురించి మాట్లాడదాం మనం కంప్లీట్ గా. ఈ మోడల్ ఏమంటారు సార్? ఇది 15Q, హైపర్ 15Q 2.0 వర్షన్ 2. ఓకే, దీని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను. హాయ్ అండి, నా పేరు రానా. నేను వచ్చేసి హైపర్ పిక్సెల్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మా కంపెనీ వచ్చేసి చంద్రగిరి లొకేషన్ లో ఉన్నట్టుగా హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఇంకోటి వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. అప్కమింగ్ వరంగల్ లో కూడా ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేసే ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో, ఒకటి వచ్చేసి హైపర్ 15Q, ఇంకోటి వచ్చేసి హైపర్ 30Q. ఇక్కడ ఏంటి అనేసి అంటే రెండిట్లకి ఫ్లైట్ కంట్రోలర్స్, రిమోట్ కంట్రోలర్స్ ఏమండి. బ్యాటరీ మాత్రం 30Qకి వచ్చేసి 30,000 mAh ఇస్తున్నాము, 15Qకి వచ్చేసి 20,000 mAh ఇస్తున్నాము. ఇక్కడ 20,000 mAh మనకి 3 acres కవరేజ్, ఇక్కడ 30,000 mAh వచ్చేసి 6 acres కవరేజ్. ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఇది 30Q వచ్చేసి మనకి బేసిక్ అంటే 1 సెట్ ఆఫ్ బ్యాటరీతో 6.5 lakhs అండి. ఏదైతే 15Q అంటున్నామో ఇది బేసిక్ కిట్ అంటే 1 సెట్ ఆఫ్ బ్యాటరీతో 4.5 lakh అన్నట్టుగా ఇది వస్తుంది. ఇది పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే ఫార్మర్స్. మనకి అగ్రికల్చర్ లో ఇప్పుడు ప్యాడీ కానీ లేదంటే చిల్లీ కానీ కాటన్ కానీ ఇలాంటి వాటికి రెగ్యులర్ గా స్ప్రేస్ జరుగుతాయి. సో దీన్ని పర్చేస్ చేసుకొని వాళ్ళు రియల్ ఫీల్డ్స్ లో ఉన్నట్టు అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఉన్నట్టుగా వర్క్ చేసుకుంటారు. అక్కడ ఎలా అంటే పర్ ఎకర్ లాగా ఛార్జ్ చేస్తారనమాట. ఇది 1 hour వచ్చేసి ఒక అంటే పర్ఫెక్ట్ ఎవరైతే ఆపరేటర్ ఉంటారో తను చేస్తే కనుక 10 acres అన్నట్టు చేయొచ్చు. అంటే 400 into 10. సో ఇది కంప్లీట్ ఆపర్చునిటీ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ లో డ్రోన్స్ ను వాడడానికి. ఇది ఇప్పుడు వచ్చేసి హైపర్ 15Q వర్షన్ 2.0 అండి. 15 లీటర్ కెపాసిటీతో అన్నట్టుగా మనం ఇస్తున్నాము ప్రజెంట్ మార్కెట్ లో. ఇక్కడ ఈ డ్రోన్ స్పెక్స్ ఏంటి అనేసి అంటే ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోలర్ విత్ GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇంతే. ఇప్పుడు దీంతో మనకి బెనిఫిట్స్ ఏంటి అని అంటే GPS లాసెస్ కానీ అలాంటివి చాలా తక్కువగా జరుగుతాయి. అంటే తక్కువ అని అంటే అసలు లేవు, కొంచెం అంటే లైట్ గా అంటే ఓల్డ్ వర్షన్ తో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం అన్నట్టుగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ కానీ అలాంటివి కానీ చాలా వరకు తక్కువ అయిపోయాయి అనమాట. అది కాకుండా దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏవైతే ఈ మోటార్స్ ఉన్నాయో X9+ మోటార్స్ అనమాట, దీనికి మనం CAN ప్రోటోకాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ఏదైతే మోటార్స్ ఉన్నాయో ఈ మోటార్స్ హెల్త్ అన్నట్టుగా మనకి రిమోట్ లో అన్నట్టుగా వస్తుంది. అదనే కాకుండా ఇప్పుడు మనం ఏదైతే V9P అంటే ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోలర్ వాడుతున్నామో దీంట్లో కస్టమర్కి ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కస్టమర్ పర్చేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ పరంగా మాట్లాడుకుంటే వాళ్ళకి ఇది ఈజీ టు ఇన్స్టాలేషన్ అండి. అంటే మోటార్ 1 కానీ 2 కానీ 3 కానీ 4, ఇది క్వాడ్కాప్టర్ కాబట్టి 4 మోటార్స్ ఉంటాయి. సో ఆ ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళకి ఈజీ టు ఇన్స్టాలేషన్ అన్నట్టు. అంటే మనం మొబైల్ ఛార్జ్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా అన్నట్టుగా ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ అనమాట. సో అదొకటి వాళ్ళకి ఈజీ ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ అన్నట్టుగా ఉంటుంది కంపారిటివ్లీ. అంటే ప్రీవియస్ వర్షన్ ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ ఏంటి అని అంటే దీంతో మనం బ్యాటరీ ఇచ్చేది ఏదైతే ఉందో 20,000 mAh బ్యాటరీ ఇస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనం 20,000 mAh బ్యాటరీ ఇస్తున్నామో ఇది హై వోల్టేజ్ బ్యాటరీ అనమాట. 60 volts అన్నట్టు పవర్ ఉంటుంది దాంట్లో. మనకి బ్యాటరీ సైకిల్స్ వచ్చేసి రఫ్గా ఒక 1500 acres అనేది మనకి మ్యాచ్ అవుతుంది. అంటే రియల్ ఫీల్డ్ లో సింగిల్ ఛార్జ్ కి 3 to 4 acres అనేది కవరేజ్ అవుతుంది. ఒక సింగిల్ ఛార్జ్ వచ్చేసి మనకి 15 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుందండి. అంటే ఒక 15 minutes లో ఫుల్ ఛార్జ్ అయినప్పుడు 4 acres అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా ఎవరైతే కొంచెం పర్ఫెక్ట్ ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళు చేస్తే 4 acres వస్తుంది. నార్మల్ పీపుల్ ఏది ఉంటే కనుక లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 acres అన్నట్టుగా 100% చేసుకోవచ్చు.
సో అదొకటి. ఏదైతే మనం దీనికి ఆపరేట్ చేయడానికి రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ రిమోట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఆ రిమోట్ మనం 7-inch డిస్ప్లేతో అన్నట్టుగా రిమోట్ ఇస్తున్నాము. ఇది లాంగ్ రేంజ్ రిమోట్ అండి. మనకి డిస్ప్లే కూడా ఉంటుంది దాంట్లో. సో మొబైల్ వితౌట్ మొబైల్ మనం యూజ్ చేసుకునేదానికి ఆప్షన్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఈ డ్రోన్ అండి. ఇది హైపర్ 30Q అనమాట. సో దీంట్లో ఏంటి అనేసి అంటే 30 లీటర్ వాటర్ అన్నట్టుగా ఎట్ ఏ టైం లిఫ్ట్ చేస్తుంది. ఏదైతే దీనికి బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నామో బ్యాటరీ వచ్చేసి 30,000 mAh. సింగిల్ ఛార్జ్ 15 to 18 minutesలో ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్కి 2 times అంటే 30 2 times డిశ్చార్జ్ చేస్తుందండి. బ్యాటరీ లైఫ్ వచ్చేసి రఫ్గా 2500 acres అన్నట్టుగా బ్యాటరీ లైఫ్ కవరేజ్ అవుతుంది. ఎక్కువ వాడుకోవచ్చు ఇంకా, అంటే బెటర్గా కొంచెం బ్యాటరీని ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటే కనుక బెటర్గా సైకిల్స్ అంటే ఒక 3000 acres వరకు అన్నట్టుగా మనకి బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది. సో దీనికి ఏదైతే ఇంతకుముందు మీకు 15Q చెప్పానో ఫ్లైట్ కంట్రోలర్ అయితే సేమ్, రిమోట్ కూడా సేమ్ అండి. ఏవైతే రిమోట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇదే రిమోట్ రెండిట్లకి అన్నట్టుగా ఇదే రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు దీనికి 30Qకి అడిషనల్ గా మనం ఇక్కడ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అన్నట్టు ఇస్తున్నాము. సో దీనివల్ల ఏంటి అని అంటే దీని స్ప్రెడ్డింగ్ విడ్త్ 10 to 12 meters అనేది స్ప్రెడ్డింగ్ విడ్త్ కవరేజ్ అవుతుంది. ఇది మనకి రియల్ లైఫ్ అంటే రియల్ ఫీల్డ్ లో అనమాట. 10 to 12 meters అన్నట్టుగా స్ప్రెడ్డింగ్ విడ్త్ కవరేజ్ అవుతుంది. దీని స్పీడ్ వచ్చేసి 10 meters per second అండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం అటానమస్ కానీ మాన్యువల్ కానీ చేసుకుంటే ప్రాపర్ అంటే ఈవెన్ స్ప్రే అన్నట్టుగా జరుగుతుంది. ఈవెన్ గా జరుగుతుంది. ఇది BMS బోర్డు ఉన్న బ్యాటరీ కాబట్టి దీనికి అన్నట్టుగా పవర్ సింగిల్ టైం మళ్ళీ సెకండ్ టైం లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తేనే డ్రోన్ లోకి పవర్ వచ్చేస్తుంది. వన్స్ ఇక్కడ పవర్ వచ్చిన తర్వాత మనకి రిమోట్ లో ఆటోమేటిక్ గా కనెక్టెడ్ అనేది వస్తుంది. అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ అయిన తర్వాత మనం స్టార్ట్ లోకి వెళ్ళి కంప్లీట్గా ఇలా కనిపిస్తుంది మనకి డిస్ప్లేలో. దీని అన్నట్టు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఈ బ్యాటరీకి ఉన్న BMS బోర్డు వల్ల మనకి బ్యాటరీ లైఫ్ కానీ బ్యాటరీ సైకిల్స్ కానీ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంది ఎవ్రీథింగ్ అన్నట్టుగా దీంట్లో ఇన్ డీటెయిల్ గా వస్తుంది. సో అది మనం ఇక్కడికి వెళ్తే దీంట్లో బ్యాటరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బ్యాటరీలో ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ కరెంట్ ఎంత కరెంట్ కన్జ్యూమ్ అవుతుంది, టెంపరేచర్ ఎంత, ఇక్కడ బ్యాటరీ సైకిల్స్ అంటే ఎన్ని టైమ్స్ వాడున్నాము బ్యాటరీ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 22 సైకిల్స్ ఉన్నాయి అంటే 22 times అన్నట్టుగా బ్యాటరీని మనం వాడామన్నమాట. సో ఈచ్ 4.3 అంటే ఒక్కో సెల్లో ఎంత వోల్టేజ్ ఉందనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది దీంట్లో BMS ఉంది కాబట్టి ఈ బ్యాటరీస్ ఏవైతే మనకి లైఫ్ సైకిల్ కనిపిస్తున్నాయి ఈ ఓన్లీ BMS బోర్డు వల్ల. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ FC లో మనకి ఏంటి అంటే అడ్వాంటేజెస్, ఇనీషియల్ అంటే లెర్నింగ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళు టేక్ ఆఫ్ అనేది ఎవరైనా చేస్తారు కానీ ల్యాండ్ చేయడానికి ఇబ్బంది. సో అలాంటప్పుడు దీంట్లో మనకు ఒక ల్యాండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ల్యాండ్ మీద క్లిక్ చేస్తే డ్రోన్ ఏదైతే ప్లేస్ లో ఉంటుందో అదే ప్లేస్ లో ప్రాపర్ గా ల్యాండ్ అయిపోతుంది అనమాట. సో RTH అనేది సపరేట్, రిటర్న్ టు హోమ్. ల్యాండ్ అనేది అడిషనల్ ఫీచర్ అనమాట. అది దీంట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము V9P లో, అంటే ఇంటిగ్రేటెడ్ V9 అనమాట. సో నేను ఇందాక ఏవైతే దీని స్పెసిఫికేషన్స్ చెప్పానో యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉన్న స్పెసిఫికేషన్స్ ఇదే 30Q లో ఉంటుందండి. డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇక్కడ మోటార్ కెపాసిటీ పెరుగుతుంది, ఇక్కడ మోటార్ X9+, ఇది వచ్చేసి X11+, ఇది వచ్చేసి మనకి 15Q అంటే 15 liters తో వస్తుంది కెపాసిటీ, ఇది వచ్చేసి 30Q వస్తుంది. ఇక్కడ ఫ్రేమ్, మోటార్స్, ట్యాంక్ డిఫరెంట్. ఇక్కడ మిగతాది వచ్చేసి టెక్నికల్ పార్ట్ ఏదైతే ఫ్లైట్ కంట్రోలర్ వాడుతున్నామో రిమోట్ వాడుతున్నామో రెండు సేమ్. బ్యాటరీ వచ్చేసి దీనికి 30Ah, దీనికి వచ్చేసి 20,000 mAh, దీనికి వచ్చేసి 30,000 mAh బ్యాటరీ. సో నేను ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోలర్ అని మాట్లాడుతున్నానో అది ఇదేనండి. ఇప్పుడు ఇదేంటి అని అంటే ఇంతకుముందు ఏంటి కనెక్షన్స్ అన్ని కొంచెం జిగ్జాగ్ ఉండేవి. ఇప్పుడు దీంట్లో అలా కాదు. ఈచ్ అండ్ అంటే ప్రతి ఒక్క దానికి ఇదిగో ఇక్కడ ESC1 అంటే మోటార్ 1, 2, 3 అలా నాజిల్ ఎక్కడ పెట్టుకోవాలి, మోటార్ పిన్ ఎక్కడ పెట్టుకోవాలి, GPS ఎక్కడ పెట్టాలి, పవర్ కేబుల్ ఎక్కడ పెట్టాలి, ప్రతిదీ అన్నట్టు దీంట్లో ఉంటుంది. సో జస్ట్ మీరు ఒక వీడియో కాల్ చేసినా కానీ జస్ట్ లేదంటే మీకు తెలుసుంటే కనుక ఇమీడియట్ గా అన్నట్టుగా ఏదైనా పిన్స్ ఒకళ్ళు తీసి ఎజెక్ట్ చేయొచ్చు, మళ్ళీ ఇన్సెట్ చేయొచ్చు. అది సింపుల్ అనమాట. సో దీనికి సర్వీస్ అనేది మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. సో మనం దీనికి 30,000 mAh బ్యాటరీ ఇస్తున్నాం కదా, ఇది 14S 30 లీటర్ కోసం అన్నట్టు ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మన హైపర్ పిక్సెల్ కంపెనీ మా బ్రాండింగ్ పైనే అన్నట్టుగా ఉంటుంది బ్యాటరీస్ కూడా. నేను ఇందాక చెప్పిన ఏవైతే 15Q 30Q మోడల్సే కాకుండా మన మార్కెట్ లో ఉన్న రెగ్యులర్ EFT మోడల్స్ కూడా X6+ డ్రోన్స్ కానీ X8 డ్రోన్స్ కానీ అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో వాటికి యూజ్ చేసే 14S 20,000 mAh బ్యాటరీలు అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. EV పిక్ ఛార్జర్ కానీ అల్ట్రా 1080 ఛార్జర్స్ కానీ ఇవి హియర్ విన్ 30,000 mAh బ్యాటరీస్. ఇది కూడా 14S లేటెస్ట్ వర్షన్ MK15s. సో అన్ని మోడల్స్ అన్నట్టుగా అవైలబుల్ ఉన్నాయి. నాట్ ఓన్లీ హైపర్ 30 హైపర్ 15Q కాకుండా ఎవ్రీథింగ్ అన్నట్టుగా దొరుకుతుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డ్రోన్స్ అన్ని కూడా రెడీ టు డిస్పాచ్ అన్నమాట. అంటే కస్టమర్ కి డెలివరీ ఇవ్వడానికి ఇక్కడ రెడీగా ఉందన్నమాట. ఇది వచ్చేసి టెస్టింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి
డ్రోన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవి టెస్టింగ్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసి కస్టమర్ కి డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాయి అనమాట. ఇక్కడ మొత్తం కూడా మీకు స్టాక్ అవైలబిలిటీ లో ఉంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మీకు డ్రోన్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి స్పేర్స్ అన్నమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ అసెంబ్ల్డ్ అయినవి నార్మల్ మోడల్స్ కి సంబంధించినటువంటి డ్రోన్స్ సంబంధించి ఇప్పుడే చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మన దగ్గర అయితే EFT కి సంబంధించిన స్పేర్స్ అవైలబిలిటీ ఉంటాయి. సేమ్ టైమ్ ఏదైతే హైపర్ 15Q ఉంది, హైపర్ 30Q ఉంది, ఎవ్రీథింగ్ అన్నట్టు ఆ రెండింటి డ్రోన్స్ కూడా స్పేస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. 100% అన్నట్టు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్. ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ 2 రకాలైనటువంటి డ్రోన్స్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, అంటే స్పెసిఫికేషన్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి కాల్ చేయండి. అలాగే డైరెక్ట్ గా అడ్రస్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. చంద్రగిరి ఆఫీస్ కి వస్తే మీరు మిషనరీస్ ని లైవ్ డెమో అనేది చూడొచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి, రానా గారు. ఏదైతే ఈ డ్రోన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇక్కడ మెయింటెనెన్స్ ఫ్రీ అని ఎందుకు అనేసి అంటే ఇది క్రాష్ ఇంపాక్ట్ అనేది కొంచెం హెవీగా ఉంటుందండి. అంటే ఎందుకు అని అంటే ఏదైతే ఇది ఉందో ఫోల్డింగ్ జాయింట్, ఇది కంప్లీట్ గా మెటల్ తో వస్తుంది. ఓన్లీ మనకి ఇవి మాత్రం కార్బన్ ట్యూబ్స్. ఇక్కడ పడినా కానీ దీనికి అటాచ్మెంట్, నెంబర్ ఆఫ్ అటాచ్మెంట్స్ అనేది చాలా తక్కువ అండి కంపారిటివ్లీ. అంటే బయట ప్రీవియస్ డ్రోన్స్ తో చూసుకుంటే, EFT డ్రోన్స్ తో చూసుకుంటే కనుక దీనికి కాంపోనెంట్స్ అటాచ్మెంట్స్ అనేది చాలా తక్కువ. ఓన్లీ 4 జాయింట్స్, అవి కూడా ఇవే అనమాట. ఓన్లీ 4 ఆర్మ్స్ ఉంటాయి. ఎప్పుడన్నా బ్రేక్ అవుతే రేర్ గా ప్రొపెల్లర్స్ అనేది బ్రేక్ అవుతాయి. హెవీ క్రాష్ చేసినప్పుడు ఇలాంటివి కార్బన్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతకు మించి దీంట్లో డ్యామేజెస్ అనే ఛాన్సెస్ చాలా తక్కువ.